జోడించి నాతో పాటు చెప్పండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 నారాయణం నమస్కృత్యం నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరహే నష్టప్రాయేషు అభద్రేషు నష్టప్రాయేషు భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకి భక్తిర్భవతి నైష్టకి మూకం కరోతి వాచాలాం మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే పాదమహం వందే శ్రీగురుం దీనతారిణం. శ్రీగురుం దీనతారిణం. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి సుపదాంతికం. వందేహం శ్రీగురుం శ్రీయుతాపదకమలం శ్రీగురోన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సాంగన రఘునాథామితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాద సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమస్తుతే. తత్వకాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసిద్ధిభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతి భక్తివేదాంత స్వామినీతి నామినే. నమస్తే సరస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. అందరికీ స్వాగతం. జపమాలలు తెచ్చుకున్నారా అందరూ? ఉన్నాయా? రూమ్లో కాదు, పోయి తీసుకురండి జపమాలలు. వెళ్ళి తీసుకురావాలి అందరూ. ఈరోజు ఇప్పుడు జపమాలలతోటే కూర్చోవాలి క్లాస్లో. వెళ్ళండి వెళ్ళండి తీసుకురండి వాళ్ళు. ఎవరైనా చెప్తే వాళ్ళకి స్పెషల్ ప్రైజ్. జీవితంలో ఎన్నో యాత్రలు చేస్తాం కదా, చేస్తారా చేయరా? సో దానితో పాటు ఇంకొక యాత్ర కూడా చేస్తాం అన్నమాట. ఏంటి, ఏ యాత్ర చేస్తాం? అంతిమ యాత్ర చేస్తాం. ఎవరైనా చేయని వాళ్ళు ఉన్నారా? అంతిమ యాత్ర అందరూ చేస్తారన్నమాట. సో ఈ యాత్రలు ఎందుకు చేస్తామంటే ఆ అంతిమ యాత్ర చేయకుండా ఉండడం కోసం చేయాలి అన్నమాట. ఇది కూడా ఒక ముఖ్యమైనటువంటి విషయం. ఓకే, క్లాస్ జరిగేటప్పుడు జపం చేయొద్దు. జపమాలలో నుంచి చేతులు బయట పెట్టేసేయండి. ఎందుకంటే ఓన్లీ శ్రవణం, నో కీర్తనం. దానికి లాస్ట్లో టైం కీర్తన జపం చేయడానికి. సో ఇప్పుడు మాత్రం శ్రద్ధగా వినాలి అన్నమాట. సో ఈ అంతిమ యాత్ర చేయకుండా ఉండడం కోసం అనేసి మనం ఇలాంటి పుణ్యక్షేత్రాలకు యాత్రలు చేస్తూ ఉండాలి అన్నమాట. మన భారతదేశంలో
మొదటి రోజు చెప్పుకున్నాం. ఈ 4 దిక్కుల కూడా 4 పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. తూర్పున పూరి జగన్నాథ్, దక్షిణాన రంగనాథ స్వామి శ్రీరంగం, పడమర ద్వారకలో, ఉత్తరాన బద్రీనాథ్ బద్రీ క్షేత్రం. సో ఈ 4 క్షేత్రాలతో పాటు ఇంకా అనేకమైనటువంటి పుణ్యక్షేత్రాలు, దివ్యక్షేత్రాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా కల్పాంతరాల నుంచి ఇక్కడ ప్రకటమై ఉన్నాయన్నమాట. ద్వాపరయుగం చివరిలో మహాభారత యుద్ధం అనంతరం శ్రీకృష్ణ భగవానుడు తన స్వధామానికి వెళ్ళిపోయిన తర్వాత చాలామంది ఆ సమయంలో ఉన్నటువంటి ఋషులందరూ కూడా ఒక ప్రదేశానికి వచ్చి సమావేశమయ్యారు. ఏంటి ఆ ప్రదేశం? నైమిషారణ్యం అన్నమాట. ఏ ప్రదేశం అంటారు? నైమిషారణ్యం. వెళ్ళారా ఎవరైనా? సో ఆ నైమిషారణ్యంలో ఈ మునులు, ఋషులు అందరూ కూడా సమావేశమయ్యేసి ఈ కలియుగం వాళ్ళ గురించి ఆలోచించారన్నమాట. అసలు ఈ కలియుగం వాళ్ళు ఏం చేస్తారు, ఎలా ఉంటారు, ఏంటి అని అనేసి. సో అప్పుడు ఉన్నటువంటి ఋషులలో సూత గోస్వామి ఒక ముఖ్యమైనటువంటి ఋషి అన్నమాట. సో ఆ ఋషిని మిగిలిన ఋషులందరూ కూడా ఒక 7 ప్రశ్నలు వేస్తారు. ఎన్ని ప్రశ్నలు? 7 ప్రశ్నలు వేస్తారన్నమాట. సో ఆ 7 ప్రశ్నల యొక్క ఆన్సర్సే ఏంటిది? శ్రీమద్ భాగవతం. సో ఆ 7 ప్రశ్నలు యొక్క సమాధానాలు వచ్చేసి శ్రీమద్ భాగవతం అన్నమాట. మరి ఏం ప్రశ్నలు వేశారు ఆ ఋషులందరూ అంటే ఇక్కడ భాగవతంలో చెప్తున్నారు అన్నమాట. ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క ప్రశ్నను గురించి తెలియజేశారన్నమాట. సో ఆ ప్రశ్నలు ఏంటివి? తర్వాత దాంట్లో నుంచి మనం ఈ 7 ప్రశ్నలకి ఇప్పుడు సమాధానం చెప్పుకోలేం. ఎందుకంటే ఆ 7 ప్రశ్నలకి సమాధానాలు చెప్పాలంటే మన జీవితాంతం కూడా పడుతుందన్నమాట. సో దాంట్లో మొదటి దానికి కొంచెం ఈ డోర్ మూసేస్తే సౌండ్ తగ్గుతుందండి, చాలా ఎక్కువ సౌండ్ వస్తుంది. సో ఆ 7 ప్రశ్నలు ఎవరికైనా తెలుసా? ఏంటివా 7 ప్రశ్నలు వేసి మా డివోటీస్ తప్ప? నాతో పాటు చెప్పండి. తత్ర 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 అంజసా ఆయుష్మాన్ భవతా యత్ వినిశ్చితం పుంసాం ఏకాంతతః శ్రేయః తత్ నః సంశితం అర్హసి తత్ర తత్రాను సంజసూయమాన్ భవతా యత్ వినిశ్చితం పుంసాం ఏకాంతతః శ్రేయః తన్నః సంస్థితుం అర్హసి. సో ఇక్కడ ఏమని చెప్తున్నారంటే
is therefore being blessed with many years. Explain to us in an easily understandable way what we have ascertained to be the absolute and ultimate good for the people in general. So ఇక్కడ ఏమని అడుగుతున్నారంటే, సామాన్య ప్రజలకి ఏదైతే ఉత్తమమైనటువంటిదో దాన్ని మాకు అర్థమయ్యే విధంగా వివరించండి అని అంటున్నారు. ప్రజలందరికీ కూడా ఏది ఉత్తమమో దాన్ని మాకు అర్థమయ్యే విధంగా వివరించండి అని అంటున్నారు. సో ఇది ఫస్ట్ ప్రశ్న. చూడండి ఎంత అక్కడ చాలా 2-3 పదాలు చాలా ఇంపార్టెంట్. ఒకటి, అన్నిటికంటే ఉత్తమమైనది. దాన్ని ఎలా చెప్పాలంటున్నారు? ఈజీగా అర్థమయ్యేది. మళ్ళీ ఏదో కాంప్లికేటెడ్గా చెప్పి మాకు అర్థం కాకుండా ఏంటంటే దానివల్ల ప్రయోజనం లేదు. సో కాబట్టి మాకు ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఏది ఉత్తమమైనదో దాన్ని చెప్పమని అంటున్నారు. ఎవరు అడుగుతున్నారు? ఎవరిని అడుగుతున్నారు? సూత గోస్వామిని అడుగుతున్నారన్నమాట. కానీ మనం ఏమనుకుంటున్నాం? మనకు ఉత్తమమైనది ఏంటిది అనుకుంటున్నాం? మనకు ఉత్తమమైనవి పెద్ద లిస్టే ఉంటుంది. నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, అది కావాలి అని అనేసి. సో ఇక్కడ దాన్ని మనం తెలుసుకోవాలి, ఈ శాస్త్రాలలో నుంచి తెలుసుకోవాలి, గురువుల నుంచి తెలుసుకోవాలి. మనకు ఏది ఉత్తమం మనకు తెలియదు. చిన్నపిల్లవాడికి తెలుసా ఏది ఉత్తమం అని అనేది? వాడు రోడ్డు మీద కనిపించినవన్నీ కావాలంటాడు. ఎందుకు? వాటితోటి ఆడుకుందాం అనుకుంటాడు, లేదా వాటితోటి ఆనందాన్ని పొందాలి అనుకుంటాడు. కానీ అవి వాడికి ఏవి కొద్దిసేపు ఆనందాన్ని ఇస్తాయి. మళ్ళీ అందులో ఏదైనా ఒక స్క్రూ పోయినా కానీ ఖరాబ్ అయిపోతుంది, ఇక దాన్ని పక్కన పడేస్తారు. సో అలాగే మనకు ఉత్తమమైనది ఏంటిదో మనకు తెలియదు. సో కాబట్టి గురువులను ఆశ్రయించి, శాస్త్రాన్ని ఆశ్రయించి, శాస్త్రంలో ఏం చెప్పారని తెలుసుకొని ఆ ఉత్తమమైనటువంటి దాన్ని మనం ఏం చేయాలి? ఆచరించాలి, పాటించాలి. సో ఆ ఉత్తమమైనది ఏంటిది, తర్వాత ఎలా ఆచరించాలి అనేది మళ్ళీ చెప్పుకుందాం. ఇంకా తర్వాతకి వేసినటువంటి ప్రశ్నలు వచ్చేసి ఫస్ట్ ప్రశ్నలు తెలుసుకుందాం. ఆ తర్వాత ఈ ఒక్క శ్లోకం గురించి, దీనికి సంబంధించిన విషయాల గురించే చెప్పుకుందాం. తర్వాత రెండవ ప్రశ్న వచ్చేసి అన్ని శాస్త్రాల యొక్క సారం ఏంటిది అనేసి. సో ఇప్పుడు ఏమనుకున్నాం? ఆచార్యుడు శాస్త్రాలలో చెప్పింది దాంట్లో మాకు అర్థమయ్యే విధంగా ఏదైనా ఉత్తమమైనది వివరించండి అని అనేసి అన్నాం. మరి ఇప్పుడు శాస్త్రాలు ఏమేమి ఉన్నాయి? ఏవేవి శాస్త్రాలు ఉన్నాయి? గట్టిగా. వేదాలు ఉన్నాయి. వేదాలు ఎన్ని వేదాలు? 4 వేదాలు. వాటి పేర్లు ఏంటివి? ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం. సో మళ్ళీ వీటిని వేదవ్యాసుల వారు డివైడ్ చేశారు. అరణ్యకాస్ అని, సంహితాలు అనేసి, బ్రాహ్మణాస్ అనేసి, ఉపనిషత్తులు అనేసి ఇలా డివైడ్ చేశారన్నమాట. సో ఇవన్నీ చదవాలి. అసలు సంస్కృతం నేర్చుకోవాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలుసా? 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలు వేరే సబ్జెక్టులు ఏమి ఉండవు. మ్యాథ్స్, ఇంగ్లీషు, సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏమి ఉండవు అన్నమాట. ఓన్లీ సంస్కృతమే.
నేర్చుకోవాలి అంటే 12 సంవత్సరాలు పడుతుంది. సో ఆ 12 సంవత్సరాల పాటు చదివితే సంస్కృతం నేర్చుకుంటే అప్పుడు మనం ఏం చేయొచ్చు, ఈ శాస్త్రాలు చదవచ్చు. అంత ఓపిక ఎవరికైనా ఉందా? అలా చెప్పే సంస్కృత టీచర్లు ఉన్నారా? ఎవరు లేరు. కాబట్టి మళ్ళీ ఏం ప్రశ్న వేశారు, వీటన్నిటి యొక్క సారాన్ని మాకు చెప్పండి. ఇప్పుడు పాలు తాగామనుకోండి, గ్లాస్ పాలు, సో దాంట్లో మీగడ ఉంటుంది కదా, సో ఆ మీగడ తాగితే చాలు గ్లాస్ పాలు తాగినంత బలం వస్తుంది. అలాగే అన్ని గ్రంథాలు, అన్ని శాస్త్రాలు, రోడ్డు మీద దొరికినటువంటి పుస్తకాలన్నీ కొనాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఈ పుస్తకం చదవమన్నారు, లలిత సహస్రనామం, వాళ్ళు విష్ణు సహస్రనామం చదవమన్నారు, ఇంకొకరు హనుమాన్ చాలీసా చదవమన్నారు, ఇంకొకరు రామాయణం చదవమంటున్నారు, ఇంకొకరు భాగవతం చదవమంటున్నారు, భగవద్గీత చదవమంటున్నారు. ఇవన్నీ చదవగలమా? సో కాబట్టి ఈ సారాల వీటన్నిటి యొక్క సారం ఏంటిది చెప్పండి మాకు అని అనేసి రెండవ ప్రశ్న వేశారన్నమాట. ఫస్ట్ ప్రశ్న ఏంటిది? గట్టిగా చెప్పాలి. అందరికీ అన్నిటికీ ఉత్తమమైనది, ప్రజలందరికీ కూడా మరియు సులభంగా అర్థమయ్యే విషయాలని మాకు తెలియచేయండి అని అనేసి చెప్పారు. రెండవ ప్రశ్న అన్ని శాస్త్రాల యొక్క సారం ఏంటిది అని అనేసి చెప్పడం జరిగింది. ఇక మూడవ ప్రశ్న వచ్చేసి దేవాది దేవుడు అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు అవతరించడానికి గల కారణం ఏంటిది అని అనేసి. చాలా మందికి తెలియదు దేవాదేవుడు అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఎందుకు అవతరించాడు అని అనేసి. అందరూ అనుకుంటారు ఏదో గోవర్ధన పర్వతం ఎత్తడం, లేకుంటే రాసకృత్యం చేయడానికి అని అనుకుంటారు. కానీ ఆయన అవతరించిన దానికి గల ముఖ్యమైనటువంటి కారణం వేరేది ఉంటుంది. ఆ తర్వాత ఇది మూడవ ప్రశ్న. నాలుగవ ప్రశ్న వచ్చేసి లీలావతారాల గురించి. భగవంతుడు ఎన్నో అవతారాలు ఎత్తుతూ ఉంటారన్నమాట. అందులో లీలావతారాలు ఉంటాయి, ఆ తర్వాత గుణావతారాలు అనేసి ఉంటాయి. ఏ అవతారాలు ఉంటాయి? లీలావతారాలు మరియు గుణావతారాలు. సో ఈ లీలావతారాలు, గుణావతారాలు భగవంతుడు అవతరించినప్పుడు వివిధమైనటువంటి లీలలను చేస్తూ ఉంటాడు. సో ఆ లీలల నుంచి మనం ఎన్నో విషయాలని నేర్చుకోవచ్చు అన్నమాట. ఇప్పటికి ఎన్ని ప్రశ్నలు అయిపోయాయి? ఒకటి, ఉత్తమమైనది మాకు అర్థమయ్యే విధంగా చెప్పండి అనేసి. రెండవది వచ్చేసి వేదాల యొక్క సారం. ఆ తర్వాత మూడవది వచ్చేసి భగవంతుడు దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు అవతరించడానికి గల ముఖ్య కారణం. నాలుగవది వచ్చేసి లీలావతారాలు, నాలుగు గుణావతారాలు, 5 లీలావతారాలు. ఆ తర్వాత ఆరవ ప్రశ్న వచ్చేసి భగవంతుడు అంతర్ధానం అయిపోయిన తర్వాత, అంటే తిరిగి తన ధామానికి వెళ్ళిపోయిన తర్వాతకి రిలీజియన్ అంటే ధర్మము ఎవరిని శరణాగతి పొందింది లేదా ఎవరిని ఆశ్రయించింది అని అనేసి. అసలు ధర్మం ఉందా లేదా? కలియుగంలో ధర్మం ఎక్కడ పోయింది? అప్పుడప్పుడు మనం ప్రశ్నిస్తుంటాం కదా, అసలు ఇదేమీ ధర్మంగా లేదు, ఇదేమి న్యాయంగా లేదు, ధర్మం ఎక్కడిది అని అనేసి. సో అసలు ధర్మం అంటే ఏంటిది, ఆ ధర్మం ఎవరిని ఆశ్రయించింది అని అనేసి ఈ 6 ప్రశ్నలు ఋషులు వేస్తారన్నమాట. సో ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మీ అందరినీ కోరేది ఏంటంటే ఈ శ్రీమద్ భాగవతం చదవండి. నెక్స్ట్ వచ్చేది భద్రపూర్ణిమ అన్నమాట. తెలుగులోనే ఉంటుంది. ప్రతి ఒక్క శ్లోకానికి 10,000 శ్లోకాలు ఉంటాయి. ఆ 10,000 శ్లోకాలకి కింద అర్థాలు ఉంటాయి.
అనువాదం ఉంటుంది. ఇవన్నీ కూడా కథల రూపంలో ఉంటాయి. నిన్న మాతాజీ చెప్పారు కదా దక్షుడి యొక్క ప్రజాపతి, దక్ష ప్రజాపతి కథ. సో అలా కథల రూపంలో ఉంటాయన్నమాట. దాదాపుగా అందరూ రిటైర్మెంట్ ఏజ్కి వచ్చారా 60, 55, 60కి. ఎంతమంది 60+? 55. సో అందరూ 55 దాటారు కాబట్టి శాస్త్రాలలో చెప్తారు మొదటి 25 సంవత్సరాలు ఏంటి? బ్రహ్మచారి ఆశ్రమం. 25 సంవత్సరాలు గురువు దగ్గర ఉండి శాస్త్రాలన్నీ నేర్చుకోవాలి. అది మనం ఎలాగో చేయలేదు. తర్వాత 25 సంవత్సరాలు ఏం చేయాలి? ఎలా జీవించాలి? గృహస్థాశ్రమంలో ఉండి జీవించాలి. గృహస్థాశ్రమం అంటే పెళ్లి చేసుకొని పిల్లల్ని కనడం కాదు, అది గృహమేది ఆశ్రమం అయితే. గృహస్థాశ్రమం అంటే శాస్త్రాలు చదువుతూ గురువు యొక్క ఆదేశాలను పాటిస్తూ గురువు సేవలు చేస్తూ భక్తితోటి జీవించడం. మేము కూడా జీవించామండి భక్తితోటి. ప్రతి సంవత్సరం తిరుపతి వెళ్ళొచ్చాం, ప్రతి సంవత్సరం యాత్రలు తిరిగి వచ్చాం. ఓకే, అది కొంచెం ఏంటి రెండింటికి మధ్యలో, బ్రహ్మచారి గృహస్థాశ్రమానికి గృహమేధాశ్రమానికి. సో ఆ 50 సంవత్సరాలు అయిపోయిన తర్వాతకి నెక్స్ట్ ఆశ్రమం ఏంటిది? వానప్రస్థ ఆశ్రమం అన్నమాట. సో వానప్రస్థ ఆశ్రమంలో ఇంకా పూర్తిగా భగవంతుని సేవలో ఉండాలి. ఈ మనవాళ్ళు మనవరాళ్ళు ఇవన్నీ వ్యాపకాలు పెట్టుకోవద్దు. ఏదో ఉండాలి కొంచెం, కానీ జీవితం వాళ్ళకే దారిపోయద్దు. జీవితం వాళ్ళకే దారిపోసారనుకోండి ఏమవుతుంది? అంతిమయాత్ర చేయాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి. సో వాళ్ళు చేసేంత చేసి మిగిలిన సమయాన్నంతా కూడా భక్తి చేయాలి అన్నమాట. ఒక 5, 10 పెళ్ళిళ్ళు వెళ్ళామనుకోండి, అర్థమైపోతుంది పెళ్ళిళ్ళు అనేవి ఎలా ఉంటాయనేసి కదా. ఇంకేమన్నా స్పెషల్గా ఉంటాయా? నాకైతే 2-3 పెళ్ళిళ్ళు చూసేవరకునే సాలు అనిపించింది. కానీ ఇప్పటికి కూడా నన్ను పిలవలేదు పెళ్ళిళ్ళకి, లేకుంటే నాకు చెప్పలేదు, లేకుంటే వాళ్ళు అదే నిన్న విన్నాం కదా స్టోరీ, చెప్పినా చెప్పకపోయినా పోయి అటెండ్ కావాలి పెళ్ళిళ్ళలో. మళ్ళీ అక్కడ పోయి ఏదైనా భక్తి కార్యాలు ఉంటాయంటే ఏమి ఉండవు. సో 50 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత ఏంటి? వానప్రస్థ ఆశ్రమంలో జీవించాలి అన్నమాట. సో ఆ వానప్రస్థ ఆశ్రమంలో జీవించడం అంటే ఇంకా తీవ్రంగా భగవద్గీత చదువుతూ ఉండాలి, భాగవతం చదువుకుంటూ ఉండాలి, మిగిలిన కార్యాలన్నీ కూడా చేస్తూ ఉండాలి అన్నమాట, భక్తికి సంబంధించిన. సో ఈ భాగవతంలో మొదటి ప్రశ్న ఏంటి? మళ్ళీ వెనక పేచి వాళ్ళు చెప్పాలి. అమ్మ శారదా అమ్మ, స్వాతి అమ్మ, మొదటి ప్రశ్న చెప్పండి. ఇప్పుడు 6 ప్రశ్నలు చెప్పుకున్నాం కదా. మొదటి ప్రశ్న ఏంటి? ఎవరు చెప్తారు? ఫస్ట్ బెంచ్ వాళ్ళు. వాళ్ళకి వినిపించాలి. నేను స్పీకర్ పెట్టినా వినిపించలేదు అనుకుంటా. ఉత్తమమైనది ఏదైతే ఒకరు చెప్పండి, వాళ్ళు రిపీట్ చేస్తారు. వరలక్ష్మి చెప్పండి. దేని గురించి? ఉత్తమమైనది, ప్రజలకి ఉత్తమమైనది, అందరికీ సులభంగా అర్థమయ్యే విధంగా చెప్పమని చెప్పారు. ఇప్పుడు చెప్పండి, మిమ్మల్ని చెప్పేంత వరకు వదిలేదు లేదు.
సో ఈ విషయాలన్నీ కూడా, దీనికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా శ్రీమద్ భాగవతంలో చెప్తూ వస్తున్నారన్నమాట. ప్రజలందరూ కూడా, ఈ కలియుగంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేయాలి అని అనేసి. సో మనమందరం ఎంతో పుణ్యక్షేత్రమైనటువంటి, పవిత్రమైనటువంటి, దివ్యమైనటువంటి కేదార్నాథ్ దర్శించుకున్నాం. సో మొన్న కూడా చెప్పుకున్నాం, శివుడు ఆయన ఏం చేస్తూ ఉంటాడు, ఎప్పుడు కూడా బిజీగా. ఎలా బిజీగా ఉంటాడు? ఒకటి భాగవతం చెప్పడం, రెండవది రామనామాన్ని చెప్పడం. సో భాగవతం 4వ స్కందంలో ఒక చిన్న స్టోరీ చెప్తామన్నమాట భాగవతంలో నుంచి. సో భాగవతం 4వ స్కందంలో ప్రచేతులని వర్ణన వస్తుంది, ప్రచేతుల గురించి. సో ప్రచేతులు ఎవరంటే వాళ్ళు రాజు యొక్క కుమారులు, 100 మంది. వాళ్ళు 10,000 సంవత్సరాల పాటు తపస్సు చేయడం జరుగుతుంది. ఎన్ని సంవత్సరాలు? 10,000 సంవత్సరాలు. సో అలా 10,000 సంవత్సరాలు తపస్సు చేసినప్పుడు శివుడు స్వయంగా ప్రత్యక్షమవుతాడనమాట. మనం ఏమనుకుంటాం? ఇట్లా గుడికి వెళ్ళి రాగానే మనకు దర్శనం ఇవ్వాలనుకుంటాం, లేదా మనకి కనిపించాలి అనుకుంటాం. మాతాజీ అన్నారు, ఒక లోట నీళ్లు పోయండి, ఆయన సాటిస్ఫై అవుతాడనేసి, సంతృప్తి చెందుతాడనేసి. కానీ శివుడు అంటున్నాడు, వీళ్ళు 10,000 సంవత్సరాల పాటు తపస్సు చేశారు కాబట్టి శివుడు వాళ్ళ యొక్క తపస్సును మెచ్చి ప్రత్యక్షమయ్యాడట. సో ఏదో ఒక్కసారి ఇట్లా కేదార్నాథ్ పోయడానికనే ఇంకా మనకి శివుడు కనిపించాడు. సో ఇలా 10,000 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాతకి శివుడు స్వయంగా ప్రత్యక్షం అవుతాడనమాట. వాళ్ళకి ప్రత్యక్షమయ్యేసి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలని వాళ్ళకి చెప్పడం, ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. సో ఎన్ని గీతలు ఉన్నాయో తెలుసా? మనందరికీ తెలిసిన గీత ఏంటిది? భగవద్గీత. ఇంకా వేరే ఏమైనా గీతలు ఉన్నాయో తెలుసా? ఉద్ధవ గీత, గురు గీత, లాస్ట్ రుద్రగీత. ఒకటి వచ్చేసి భగవద్గీత, అందరూ చెప్పండి. రెండవది వచ్చేసి రుద్రగీత, మూడవది వచ్చేసి ఉద్ధవ గీత, నాలుగవది వచ్చేసి భూమి గీత. సో ఇవన్నీ కూడా రుద్రగీత, ఉద్ధవ గీత, భూగీత, భూదేవి గీత, ఇవన్నీ కూడా శ్రీమద్ భాగవతంలో వస్తాయి. సో అయితే శివుడు వీళ్ళందరికీ కూడా, ఈ ప్రచేతులకి రుద్రగీత అని ఉంటుందన్నమాట. భాగవతంలో 4వ స్కందంలో 24వ అధ్యాయంలో 29వ శ్లోకం నుంచి 72వ శ్లోకం వరకు వస్తాయి. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే బయట వాళ్ళు కూడా వాళ్ళ గ్రంథాల నుంచి పేజీ నెంబర్లు లేకుంటే ఏమంటారు వాటి గురించి చెప్తా ఉంటారు కదా, వాక్యాలు. ఈ వాక్యము ఇలా చెప్పబడింది 72వ వాక్యంలో, దేవుడు ప్రభు ఈ విధంగా చెప్పాడు అనేసి. సో మనం కూడా ఏం చేయాలి? మన వాక్యాలు మనం కూడా గుర్తుపెట్టుకోవాలి, మన శాస్త్రాలలో ఉన్నటువంటి వాక్యాలు. సో భాగవతం ఎన్నో స్కందం అని చెప్పాం? 4వ స్కందం. ఎన్నో అధ్యాయం? 24వ అధ్యాయం. ఎన్నో శ్లోకాలు? 28వ శ్లోకంలో అతి ముఖ్యమైనటువంటి, మనమందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయాన్ని చెప్తున్నాడు పరమశివుడు. మీకందరికీ ఇంట్రెస్ట్గా ఉందా? అదేంటి దాన్ని తెలుసుకోవాలని? లేదంటే ఇక్కడే పని చేద్దాం, టిఫిన్ తిందాం.
సో నాతో పాటు చెప్పండి. యహ పరం యః పరం రంశః రంశః సాక్షాత్ సాక్షాత్ త్రిగుణ జీవ సంహితాత్ భగవంతం భగవంతం వాసుదేవం వాసుదేవం ప్రపన్న ప్రపన్న స ప్రియో హి మే. సో నాతో పాటు చెప్పండి మళ్ళీ ఒకసారి. యహ పరం రంశః పరం రంశః యహ పరం రంశః సాక్షాత్ పరం రంశః సాక్షాత్ త్రిగుణ జీవ సంహితాత్ త్రిగుణ జీవ సంహితాత్ భగవంతం వాసుదేవం భగవంతం వాసుదేవం భగవంతం వాసుదేవం భగవంతం వాసుదేవం ప్రపన్నా స ప్రియో హి మే ప్రపన్నా స ప్రియో హి మే. యః పరం రంశః సాక్షాత్ త్రిగుణ జీవ సంహితాత్ భగవంతం వాసుదేవం ప్రపన్నా స ప్రియో హి మే. సో శివుడు అంటున్నాడు, ఎవరైతే ఏ వ్యక్తి అయితే దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుని శరణాగతి పొందుతారో ఆ వ్యక్తి నాకు చాలా ప్రియమైనవాడు. ఏమని చెప్తున్నాడు పరమశివుడు? ఏ వ్యక్తి అయితే లేదా ఏ జీవి అయితే దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుని శరణాగతి పొందుతారో అతడు నాకు ప్రియమైనవాడు. సో మనకి మనం శివుడికి ప్రియం కావాలి అంటే ఏం చేయాలి అనేసి ఇక్కడ చెప్తున్నాడు. ఎవరికి శరణాగతి పొందాలంటున్నారు? దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడికి. సో ఒక చిన్న స్టోరీ చెప్తాం, ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. మీరు మీ ఇంటికి యజమాని, మీ ఇంట్లో ఒక పని మనిషి పని చేస్తుంది. సో ఒక బిచ్చగాడు వచ్చేసి ఆ పని మనిషిని అడుగుతున్నాడు అనుకోండి, అమ్మా నువ్వు పెద్ద గొప్పవాడి, నీ దగ్గర చాలా ధనం ఉంది అని ఆమె, నువ్వు మంచి మంచి బట్టలు వేసుకున్నావు అని అలా పొగడుతూ కీర్తిస్తూ ఉంటే ఆ పని మనిషికి ఎలా ఉంటుంది? మంచిగా అనిపిస్తుందా? ఒకవేళ ఇదంతా పొగిడిన తర్వాత ఎందుకు పొగుడుతున్నాం ఆ పని మనిషిని? మనకేదైనా ఇస్తుందేమోనని అనేసి. సో మరి ఆ పని మనిషి ఇస్తుందా? ఇవ్వగలదా? ఒకవేళ ఇవ్వాలంటే ఏం చేయాలి? యజమానిని అడగాలి. సో ఇప్పుడు ఇదే కథని మన జీవితంలోకి అనువాదం చేసుకోండి. మనమంతా ఏం చేస్తున్నాం? ఎవరిని అడుగుతున్నాం? నాకు అది కావాలి, ఇది కావాలి అని అనేసి. ఎవరిని పొగుడుతున్నాం? ఈ దేవతలని పూజిస్తున్నాం, లేకుంటే ఈ దేవతలను పొగుడుతున్నాం. వాళ్ళకు అనిపిస్తుంది, అరే నాకంటే పెద్ద ఆయన నా యజమాని ఈయన ఉన్నాడు, ఈయనను పొగడకుండా నన్ను పొగుడుతున్నారేంటి? నా దగ్గర ఆ గుణాలే లేవు, నా దగ్గర ఆ లక్షణాలే లేవు. కానీ మనకైతే ఆనందంగా వేస్తుంది, నన్ను ఇంకా పొగడండి అని అనేసి అనుకుంటాం. కానీ వాళ్ళకి తెలుసు, దేవతలందరికీ, ముక్కోటి దేవతలందరికీ తెలుసు నాది ఈ స్థాయి కాదు అని అనేసి. అయినా పోయి మనం పొగడామనుకోండి, వాళ్ళకి ఎలా ఉంటుందంటే చీమలు పాకినట్టు ఉంటుందన్నమాట. వీళ్ళు ఎప్పుడు నన్ను వదులుతారా అని అనేసి. ఒకవేళ వాళ్ళు సరే ఏదో పొగుడుతుంది, చిన్న చిన్న మాటలు అంటున్నాడు కదా అనేసి వాళ్ళని, లేకుంటే వాళ్ళ బాధని తప్పించుకోవడానికి వీడు ఏదైనా ఇచ్చేస్తే ఇక మళ్ళీ నా దగ్గరికి రాడు అని అనేసి వాడికి ఇవ్వాలన్నా కానీ ఎక్కడి నుంచి ఇవ్వాలి? ఎవరి దగ్గర నుంచి ఇవ్వాలి? ఎలాగైతే ఇంటి యజమాని నుంచి ఇవ్వాలో అలా వీళ్ళు కూడా ఎవరి దగ్గర నుంచి ఇవ్వాలి?
దేవాది దేవుడైన ఆయన దగ్గర నుంచే అడిగి ఆయన పర్మిషన్ తోటే ఇవ్వాలి అన్నమాట. కానీ ఈ విషయాలు మనకి తెలియదు, చెప్పినా అర్థం కాదు, ఎక్కదు బుర్రకి. సో మనం చేయాల్సింది ఇక్కడ శివుడు చెప్తున్నాడు మనకి, స్వయంగా రచయితలకి ఆదేశాన్ని ఇస్తున్నాడు అన్నమాట. దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానునికి శరణాగతి కాండి, అలా శరణాగతి అయినట్లయితే వాళ్ళందరూ కూడా నాకు ప్రియమైన వాళ్ళు అని అనేసి. ఇంతకంటే స్పష్టంగా ఇంకెక్కడ చెప్పరండి. ఓకే, సో ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం అన్నమాట. ఆ తర్వాత శ్లోకాల నుంచి వీళ్ళందరికీ బోధిస్తున్నాడు ఈ ప్రచేతులకి. దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఆయన యొక్క గుణగణాలను, ఆయన యొక్క లక్షణాలను, ఆయన యొక్క వేషధారణను ఏమి వేసుకుంటాడు, ఎప్పుడు మెడలో వైజయంతిమాల ఉంటుంది, శంఖ చక్రధార గద పద్మలను ధరించి ఉంటాడు, పీతాంబరి ఉంటుంది, ఆయన వక్షస్థలం ఎలా ఉంటుంది, మొహం ఎలా ఉంటుంది, ఆయన పెదవులు ఎలా ఉంటాయి, కళ్ళు ఎలా ఉంటాయి, చేతులు ఎలా ఉంటాయి, భుజాలు ఎలా ఉంటాయి, కాళ్ళు ఎలా ఉంటాయి అనేసి కొన్ని శ్లోకాలలో వర్ణిస్తాడనమాట. సో ఇదంతా వర్ణించిన తర్వాతకి మళ్ళీ 70వ శ్లోకం, 71, 72 శ్లోకాలలో అసలు మనం ఏం చేయాలి అనే విషయాన్ని చెప్తాడనమాట. మరి ఇప్పుడు శరణాగతి కమ్మని అని చెప్పాడు. ఏం చేస్తే శరణాగతి అవుతాం? సో శివుడు ఏం చెప్తున్నాడో చూద్దాం. ఎక్కడికి పోయాం? Therefore, O sons of king, the supreme personality of Godhead Hari is situated in everyone's heart. He is also within your hearts. Therefore, chant the glories of the Lord and always meditate upon him continuously. సో దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఎక్కడ ఉన్నాడంట? అందరి హృదయాలలో ఉన్నాడు. ఆయన మీ హృదయాలలో కూడా ఉన్నాడు అనేసి ఎవరికి చెప్తున్నాడు? శివుడు ప్రచేతులకు చెప్తున్నాడు. సో కాబట్టి ఏం చేయమంటున్నాడు వాళ్ళని? దేర్ఫోర్ చాంట్ ద గ్లోరీస్ ఆఫ్ ద లార్డ్ హరి, భగవంతుని యొక్క నామాలను లేకపోతే భగవంతుని యొక్క గుణగణాలను కీర్తించమంటున్నాడు. ఇది ఎవరు చెప్తున్నారు? శివుడు చెప్తున్నాడు. ఏదో ఇస్కాన్ వాళ్ళు చెప్పలేదు హరే కృష్ణ జపం చేయండి అని అనేసి. ఎవరు చెప్తున్నారు? సాక్షాత్తుగా పరమశివుడు చెప్తున్నాడు అన్నమాట. ఈ విషయం ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలియదు. ఎందుకు? భాగవతం చదవలేదు కాబట్టి, లేదా ఈ ఆచార్యుల నుంచి గురువుల నుంచి వినలేదు కాబట్టి. సో ఎవరైతే భగవంతుని యొక్క నామాలను జపం చేస్తారో వాళ్ళు కృష్ణుడికి శరణాగతి పొందినట్లు, ఎవరైతే కృష్ణుడికి శరణాగతి పొందారో వాళ్ళు ఎవరికి ప్రియమైన వాళ్ళు అవుతారో? శివుడికి ప్రియమైన వాళ్ళు అవుతారు. సో శివుడికి ప్రియమైన వాళ్ళం అయ్యామనుకోండి, శివుడు ఏం చేస్తాడు మరి? మనకేది కావాలంటే అది ఇస్తాడు ఆయన. సింపుల్. సో జస్ట్ మనం ఇంట్లో కూర్చొని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని చెప్తే ఎవరు సంతృప్తి చెందుతారు? మనం అలా చెప్పినట్లయితే ఏం చేసినట్లయితే
దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడికి శరణాగతి పొందిన వాళ్ళమైతాం. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడి శరణాగతి పొందడం వల్ల ఎవరు సంతృప్తి చెందుతారు? శివుడు సంతృప్తి చెందుతారు. ఏదో మనం ఇంకా వేరే ఏమి చేయాల్సిన అవసరం లేదు. మామూలుగా అందరూ ఎన్నో సోమవారాలు వెళ్తారు కదా శివుడి దగ్గరికి. ఎన్ని సోమవారాలు? అందరూ మొక్కుకుంటారు 11 సోమవారాలు, లేకుంటే ఎందుకంటే మాకు తెలియదు. కాకపోతే మేము అప్పుడప్పుడు వాళ్ళు చెప్తా ఉంటారు, మేము ఇన్ని సోమవారాలు ప్రతి సోమవారం తప్పకుండా ఎక్కడికి వెళ్తాం? శివాలయానికి. ప్రపంచంలో ఏం జరిగినా, వరదలు వచ్చినా, భూమి బద్దలైనా కానీ ఎక్కడికి వెళ్తాం? ఆ రోజు మాత్రం శివాలయానికి వెళ్ళాల్సిందే. మళ్ళీ వెళ్ళొచ్చిన తర్వాతకి ఏం చేస్తాం? అదే బురదలో బొరులుతూ ఉంటాం. ఏమైనా ఇక్కడ మార్పు ఉంటుందా హృదయంలో? సో అందుకనే ఆయన పట్టించుకోడు అనమాట. ఆయన మన వైపు ఏమి చూడడు. సో ఎవరైతే భగవంతుని యొక్క నామాన్ని జపం చేస్తారో వాళ్ళు దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానునికి శరణాగతి పొందినట్లు. సో ఎప్పుడైతే దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానునికి శరణాగతి పొందుతారో అప్పుడు శివుడు సంతృప్తి చెందుతాడు, వాళ్ళ పైన కరుణను చూపిస్తాడు. సో మరి జపం చేయాలి అనేసి శివుడికి ఎవరు చెప్పారు? ఒట్టిగా ఏవో నిద్రపోయి లేకుండానే ఆయనకి కలలో వచ్చింది, చలో ఇది చెప్తే సరిపోతుంది అని అనేసి అనుకున్నారా? శివుడు అలా చెప్పలేదన్నమాట. తర్వాత శ్లోకంలో చెప్తున్నారు, so in the form of a prayer I have delineated the yoga system of chanting the holy name. All of you should take this important stotra within your minds and promise to keep it in order to become great sages. By acting silently like a great sage and by giving attention and reverence, you should practice this method. So ఏమని చెప్తున్నాడు? ఈ చాంటింగ్ ద హోలీ నేమ్ ఆఫ్ ద లార్డ్, భగవంతుని యొక్క నామాలను జపం చేయడం అనేది మీరందరూ కూడా తప్పకుండా ప్రాక్టీస్ చేయాలి. ఎట్లా? అటెన్షన్ ఇస్తూ. రివరెన్స్ అంటే ఏమంటారు ఇంగ్లీష్? భక్తి శ్రద్ధలతో. సో ఏదో నామక వాస్తు జపం చేయడం కాదు. ఎలా చేయమంటున్నారు? అటెన్షన్. మరియు అటెన్షన్ అంటే తెలుగులో ఏమంటారు? శ్రద్ధగా. తర్వాత రివరెన్స్. సో ఈ రెండు తర్వాత తెలుగులో చూస్తాం. సో వీటితోటి భక్తి శ్రద్ధలతోటి భగవంతుని యొక్క నామాన్ని జపం చేయమనేసి పరమశివుడు ప్రచేతులకి బోధిస్తున్నాడు అన్నమాట. ఆ తర్వాత ఇంకొక లాస్ట్ శ్లోకంలో, ఈ 22వ శ్లోకంలో, దిస్ ప్రేయర్ వాజ్ ఫస్ట్ స్పోకెన్ టు us by Lord Brahma, the master of all creators. The creators headed by Bhrigu were instructed in these prayers because they wanted to create. సో ఇవి ఎవరు చెప్పారంటే శివుడికి? వినట్లేరు. బ్రహ్మ చెప్పాడు. ఏమని చెప్పాడు? బ్రహ్మ జపం చేయమని చెప్పాడు. సో అదే విషయాన్ని ఈ శివుడు ప్రచేతులకి చెప్పడం జరిగింది అన్నమాట. ఈ నిన్న మాతాజీ కూడా చెప్పారు, ఏదైనా ఒక వస్తువు, టీవీ ఉందనుకోండి, దాన్ని ఎలా ఆపరేట్ చేయాలి అనేది ఎవరు చెప్తారు? ఆ కంపెనీ వాడు, ఎవరైతే ఆ వస్తువును తయారు చేశాడో వాడు చెప్తాడు, ఇలా వాడుకోండి అని అనేసి. ఒక బుక్ ఇచ్చేసి ఆ బుక్లో అన్నీ రాసి చెప్తాడు, ఇలా ఈ బటన్ నొక్కండి, ఇది ఓపెన్ చేయండి, ఇలా అని అనేసి. సో ఈ ప్రపంచాన్ని సృష్టించింది ఎవరు మరి? బ్రహ్మ. సో బ్రహ్మ ఇక్కడ ఏం చెప్తున్నాడు మరి?
భగవంతుని యొక్క నామాలు జపించండి అని అనేసి చెప్తున్నాడు. సో ఆయన మాట వినాలా, ఈ కంపెనీని స్టార్ట్ చేసిన ఆయన మాట వినాలా, లేకుంటే ఈ రోడ్ల మీద పోయే బజార్లో ఉండే లేకుంటే వాళ్ళ మాటలు వినాలా? ఎవరైనా వెళ్ళి ఈ చెట్టు దగ్గర కొబ్బరికాయలు కొట్టండి, లేకుంటే దీపం ముట్టించండి, లేకుంటే అగరబత్తులు వెలిగించండి అంటే ఏం చేస్తారు? అందరూ లైన్లు కడతారు. కడతారా? కట్టరా? వాళ్ళ మాటలు వింటాం మనం, కానీ ఇక్కడ బ్రహ్మ మాట వినట్లేదు. బ్రహ్మ ఏమని చెప్తున్నాడు? దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుని నామాన్ని జపించండి అని అనేసి శివుడికి చెప్పాడు. శివుడు ఇప్పుడు ప్రచేతలకు చెప్తున్నాడు. సో అదే విషయాన్ని శ్రీల ప్రభుపాల వారి యొక్క కృప ద్వారా ఈ ప్రపంచమంతా కూడా ఇస్కాన్ సంస్థ ద్వారా హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయండి అని అనేసి ప్రజలందరికీ తెలియజేస్తున్నాం అన్నమాట. సో భాగవతంలో అడిగినటువంటి మొట్టమొదటిది ప్రజలందరికీ ఉత్తమమైనటువంటిది, ఉపయోగపడేటువంటిది, అతి సులభమైన పద్ధతిలో అర్థమయ్యే విధంగా చెప్పడం అంటే ఏం చేయాలి? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇంకా ఇంతకంటే సులువైన పద్ధతి లేదు. ఇది షోడశతనామాం కలికల్మషనాశనం నాతరో ప్రాయేత్ సర్వవేదేషు దృశ్యతే. సో అన్ని వేదాలలో చూసినట్లయితే ఇంతకంటే సులభమైనటువంటి మార్గం లేదు అనేసి చెప్తున్నారు. సో మీరు మీ యాత్రలో ఎన్ని కష్టాలు పడ్డా, ఏం చేసినా ఇప్పుడు తెలుసుకున్నారు కదా ఈ విషయం. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఇంకా మిగిలినవన్నీ అవి అంటే కింద మీద ఇలా ఉంటాయి, అవన్నీ జరిగిపోతూ ఉంటాయి. కానీ జపం చేయడం అనేది చాలా ముఖ్యం అన్నమాట. సో ఈ జపం చేసినట్లయితే మనం ఈ శరీరంలో, ఈ భౌతిక ప్రపంచంలో పడేటువంటి దుఃఖాలు, కష్టాలు ఏవైతే ఉంటాయో మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చాం, ఇవన్నీ కూడా శాశ్వతంగా మనకి తొలగిపోతాయి అన్నమాట. సో ఫస్ట్ రోజు స్టోరీ చెప్పాం, ఎలాగైతే ఈ చింతామణి అని అనేది, ఈ హరే కృష్ణ మహామంత్రం అనేది చింతామణి అని అనేసి. సో దాని వెనకాతలు ఇలాంటి కథలే ఉంటాయి శ్రీమద్ భాగవతంలో. ఈ 12 పుస్తకాలలో ఇలాంటి భక్తుల యొక్క చరిత్రలు, వాళ్ళు ఏ విధంగా భగవంతుని యొక్క నామాన్ని జపం చేశారు, అలా చేయడం వల్ల వాళ్ళకి ఎలాంటి లాభం పొందారు అనేటువంటి కథలు ఉంటాయన్నమాట. ఓకే, సో ఇక్కడ బస్ ఎక్కగానే ప్రభుజీతో అయిపోయింది, ఇంకా యాత్ర అయిపోయింది, మళ్ళీ ఎప్పుడో నెక్స్ట్ వెళ్తాం లేకుంటే లేదు అని కాదు. మీరందరూ కూడా తెలుసుకోవాలనేసి ఈ జపం గురించి, ముఖ్యంగా ఇలాంటి పుణ్యక్షేత్రాలకు వచ్చిన ఇదే ఇంటికాడ ఉంటే కష్టం ఇంతసేపు కూర్చోబెట్టి వినడం. సో కాబట్టి ఇలాంటి యాత్రలకు వచ్చినప్పుడు మనం చాలా భక్తితోటి విని తెలుసుకోవాలి. మామూలుగా మీరు వేరే వాళ్ళతో యాత్రలకు వెళ్ళొచ్చు, వెళ్ళినప్పుడు వాటి గురించి ఏదో పోతారు, కొబ్బరికాయలు దండం పెట్టుకొని వస్తారు, కొబ్బరికాయలు బొట్లు పెట్టేసి వచ్చేస్తారు. కానీ మనం ఇస్కాన్ ద్వారా వెళ్ళేటువంటి, ఇస్కాన్ భక్తుల ద్వారా వెళ్ళేటువంటి యాత్రల వల్ల ఏంటంటే అక్కడ యొక్క లీలల గురించి, మన యాత్రలు ఎందుకు చేయాలనే విషయాల గురించి, భక్తి గురించి, ఈ హరే కృష్ణ మహామంత్రం యొక్క ఉద్దేశం గురించి, మానవ జన్మలో చేయాల్సినటువంటి కార్యాల గురించి ఇవన్నీ తెలియజేస్తాం అన్నమాట. సో అందుకనేసి ఇలాంటి యాత్రలు ఏర్పాటు చేస్తున్నాం. సో ఈరోజు మళ్ళీ మనం సాయంత్రానికి వరకు ఢిల్లీకి చేరుకునేసి నైట్ ఫ్లైట్లలో తిరిగి మన ప్రదేశాలకు వెళ్ళిపోదాం. సో కాబట్టి
అందరూ కూడా మిమ్మల్ని అందరినీ కోరేది లేకుంటే విన్నపించేది ఏంటంటే ఈ హరే కృష్ణ మహామంత్రం జపం చేయాలి, తెలుసుకోవాలి దీని గురించి అని అనేసి. ఓకే, సో మళ్ళీ మీ అందరినీ మళ్ళీ యాత్రలలో కలుసుకోవాలనేసి మధ్య మధ్యలో కూడా మీతోటి ఎప్పుడైనా వీలున్నప్పుడు కలవాలనేసి అనుకుంటున్నా. తర్వాత ఈ యాత్ర ఇంకా కంక్లూజన్ అయిపోవస్తుంది కాబట్టి సో కొందరికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా శ్రీధర్ ప్రభు, రాధాప్రియ మాతాజీ వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా మా హృదయపూర్వకంగా ధన్యవాదాలు అన్నమాట. చాలాసార్లు అనిపిస్తుంది, అరే ఇవి సరిగ్గా చేయలేదు, అది సరిగ్గా చేయలేదు అని అనేసి. కానీ మనం ఎప్పుడైతే ఆ స్థితిలో ఉంటామో మనకు తెలుస్తుంది అనమాట ఎంత కష్టం అని అనేది. సో ప్రభుజీ ముందట్లో కాంటాక్ట్ చేసినప్పుడు అన్నారు, ప్రభుజీ మేనేజ్మెంట్ అంతా మేమే చూసుకుంటాం, మీరు కేవలం కథలు చెప్పండి అని అనేసి. కానీ నేను కథలు కూడా చెప్పలేని పరిస్థితికి వచ్చేసింది. సో నా శరీరాన్ని, నా మనస్సునే నేను మేనేజ్ చేసుకోలేకపోయాం, నియంత్రించుకోలేకపోయాం. సో అలాంటిది వాళ్ళు 4 డ్రైవర్లని, 10 మంది వంట వాళ్ళని, అంటే ఆ వంట టీం అంతా కూడా వాళ్ళతో పాటు వాళ్ళ హెల్త్ని, తర్వాత వాళ్ళ పిల్లల హెల్త్ని, అంతేకాకుండా మన 60 మందిని మేనేజ్ చేస్తున్నారు. సో ఇది చిన్న విషయం కాదు ఇంత, ఎందుకంటే మేము కూడా ఇంతకుముందు యాత్రలు ఏర్పాటు చేసాం, మాకు నిద్రలు ఉండేవి కాదు. సో ప్రతి చోట కూడా ఎలాంటి సమస్యలు వచ్చినా కానీ ఆ సమస్యలకి ఏదో ఒక విధంగా మనకి ఇబ్బంది కలుగుతున్నట్లు అనిపించినప్పటికీ కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. సో దానికోసం వాళ్ళని ధన్యవాదం అనేది చాలా చిన్న విషయం. అంతేకాకుండా వాళ్ళ యొక్క గురువు గారైనటువంటి భక్తి వికాస్ మహారాజు యొక్క ఆదేశం మేరకు ఈ సేవలు చేస్తున్నారు. సో మహారాజు గారికి కోటి కోటి ప్రణామాలు. ఇలాంటి భక్తులని మనకందరికీ కూడా సేవలు చేయడానికి వాళ్ళ యొక్క శిష్యులని ఏర్పాటు చేయడం. సో మహారాజా గారికి కూడా చాలా కోటి కోటి ప్రణామాలు, వాళ్ళకి పాదపద్మాలకు తెలియజేస్తున్నాం. అండ్ థ్యాంక్ యూ ప్రభుజీ అండ్ మాతాజీస్. సో మీ అందరికి కూడా చాలా చాలా ధన్యవాదాలు. చాలా కొన్నిసార్లు కొందరి అడ్రినాలిన్ పంప్ అయి ఉంటుంది, కాబట్టి అవన్నీ కూడా మీరు మనసులో పెట్టుకోకుండా యాత్రనంతా చాలా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకొచ్చారు. అండ్ యాక్చువల్గా టీం అంతా కూడా డ్రైవర్స్ అయితే అసలు వాళ్ళు మార్వలెస్, వాళ్ళు చాలా మనకంటే ముందుగా తయారై ఉన్నారు. సో వాళ్ళు ఎప్పుడు కూడా మనల్ని విసిగించలేదు. సో చాలా పేషెంట్గా ఎక్కడ ఇది కాకుండా తీసుకురావడం జరిగిందన్నమాట. సో వాళ్ళ డ్రైవర్స్ కూడా మనం ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకోవాలి. అండ్ కుకింగ్ టీమ్ వాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో లేట్ అయినట్లయింది, బట్ వాళ్ళు రావడం, వెంటనే ఏర్పాట్లు చేయడం మనం ఊహించలేదు. అసలు ఇక్కడ కేదార్నాథ్ ఇలాంటి ప్రదేశాలకు వచ్చేసి ఇడ్లీ వడ తింటామనేసి. సో ముఖ్యంగా ద్వాదశి రోజు, ఏకాదశి అయిపోయిన తర్వాత ద్వాదశి రోజు ఇడ్లీ వడ పెట్టారు. అసలు పిండి ఎప్పుడు నానబెట్టారు, ఎప్పుడు రుబ్బారు, మళ్ళీ ఎప్పుడు తయారు చేశారు, ప్రతి చిన్న విషయాన్ని కూడా మనం వెనక ఆలోచించినట్లయితే మనకు దాని వెనకాతలో ఉన్నటువంటి కష్టం తెలుస్తుంది.
సామాన్లు కొనాలి, పెరుగు కొనాలి, తర్వాత కూరగాయలు కొనాలి, పచ్చిమిర్చి కొనాలి, మసాలాలు కొనాలి. సో ప్రతి ఒక్కటి కూడా కొనడానికి వాళ్ళు మన రెడీగా రాగానే టీ, కాఫీ లేకుంటే మిల్క్ ఇవన్నీ రెడీ అవుతున్నాయి. సో అవి రెడీ కావడానికి వాళ్ళ వెనకాతల ఎంతో కష్టం ఉంటుంది అన్నమాట ప్రతి విషయం కూడా. సో యాక్చువల్గా డ్రైవర్ల కంటే కుకింగ్ టీమ్కి ఇంకా ఎక్కువ ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళు అప్పుడప్పుడు అనుకునే వాళ్ళం, నాకు కూడా అనిపించింది, నేనే ఒకరోజు దిగాను, ఎందుకు ఇన్ని 4 రకాల 5 రకాల 6 రకాల వంటకాలు ఏదో చిన్న అన్నం పప్పు తింటే సరిపోతుంది అని అనేసి. కానీ ప్రభుజీ వాళ్ళు ఏంటంటే ఎవరు ఏం తినాలనుకుంటే అది తింటారు, అన్నీ ఉంటాయి, మీరు ఏది తినాలనుకుంటే అది తినొచ్చు అని అనేసి ఇన్ని రకాల వంటలు ఏర్పాటు చేయడం జరిగింది. మనమేమో వెళ్ళేసి ప్రభు ఇది వద్దు, ఇది చేయించకండి ప్రభు అని అనేసి అంటున్నారు. నేను విన్నాను 2-3 డివోటీస్ వచ్చేసి ప్రభుజీ ఇది వడ్డించకండి అనేసి. ప్రభుజీ చెప్తున్నారు, లేదు మీరు ఏం కావాలో, మీరు ఏం తినాలో అది తినండి. ఒకరికి పన్నీర్ కూర ఇష్టం ఉంటుంది, ఒకరికి పప్పు ఇష్టం ఉంటుంది. సో పన్నీర్ కూర తినాలనుకునే వాళ్ళు పన్నీర్ కూర తినండి, పప్పు తినాలనుకునే వాళ్ళు పప్పు తినండి. ఓన్లీ పన్నీర్ కూర పెట్టామనుకోండి, మరి పన్నీర్ కూర తినని వాళ్ళ సంగతి ఏంటి? సో అందుకనేసి ప్రభుజీ వాళ్ళు ప్రసాదం దగ్గర కూడా ప్రతి డీటెయిల్ ఏ రోజు ఏ టైంకి ఏ ప్రసాదాలు వడ్డించాలి అని అనేసి చాలా మంచిగా ఏర్పాటు చేశారు. ప్రభుజీ మీ ఇష్టం, ముందరలో మమ్మల్ని అడిగారు, మీరు ఏదైనా చేయించాలనుకుంటే చెప్పండి ప్రభు అని అనేసి. నేను అనుకున్నాను, బ్రహ్మచారాశ్రమంలో సింపుల్గా ఉంటాం, ఏది టయానికి దొరికితే అది తినేసి ఉండడం అన్నమాట. కాకపోతే ఇంతమంది భక్తులు వస్తున్నారు, సో వేరే వేరే విధంగా వాళ్ళకి కావాలి అని అనేసి ప్రభుజీ మీరు తయారు చేయండి, మీరు ఏది చేస్తే మేము అది తిద్దామని అనేసి చెప్పాను అనమాట. సో ప్రభుజీ వాళ్ళు అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మన ఆశ్రయ గౌరవ్ ప్రభు కీర్తన్స్, బికాస్ ఆఫ్ యువర్ కీర్తన్స్ ద హోల్ atmosphere is surcharged with spirituality. So we thank from our heart for joining us last minute. You are not there in the beginning, no? From the beginning. So last somebody cancelled and you joined. So it is all Krishna's arrangement. So thank you for joining and giving your association and time and kirtans. So we enjoyed your association and kirtans, and future we will have more association if Krishna is willing. And చివరిగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. యాత్రకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా, మీరే కాదు మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి మీ కుటుంబ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు. మిమ్మల్ని ధైర్యంగా పంపించి మీకు ఎప్పటికప్పుడు ఫోన్లలో ఏమంటారు, మీరు చేసేటప్పుడు ధైర్యంగా ఉండండి, హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి అనేసి మీకు ఎప్పుడప్పుడు స్ఫూర్తినిచ్చేటువంటి మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సో ఇంకెవరైనా మిస్ అయ్యామా? అండ్ మై ఫాదర్, మా నాన్నగారు, నాకు ఒకసారి అనిపిస్తున్నమాట, మా నాన్నగారు లేకపోతే ఈ యాత్ర ఎంత అల్లకల్లోగా ఉండేది అని అనేసి. సో ఆయన రాత్రి అనకుండా ఎప్పుడు ఎవరు వచ్చి అడిగినా కానీ ట్యాబ్లెట్లు ఇవ్వడం, ఇంజక్షన్లు ఇవ్వడం, సెలైన్లు ఎక్కించడం, లాస్ట్కి నాకు కూడా సెలైన్లు ఎక్కించాం. సో సో మీకు కూడా శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాం ఈ యాత్రకి వచ్చినందుకు. మీరు ఇదే లాస్ట్ యాత్ర అన్నారు,
కాదు మీకు ఇదే లాస్ట్ యాత్ర కదా, ఇంకా యాత్రలకు రావాలి మాతో పాటు అంతా కూడా. సో వేరే యాత్రలు ఇంత కష్టంగా ఉండవు, ఇదొక్కటి కొంచెం కష్టంగా ఉండొచ్చు. సో ప్రతిసారి మెడిసిన్స్ వచ్చేవి ఎవరో ఒకరిద్దరు సిక్ అయ్యేవాళ్ళు, మిగిలిన మెడిసిన్స్ అన్నీ వాపస్ తీసుకునే వాళ్ళు. కానీ ఈసారి సక్సెస్ఫుల్గా బ్యాగ్ ఖాళీ చేసుకుని వెళ్తున్నాను. ఆ తర్వాత చివరిగా ఇంకొక ఫ్యామిలీ ఉందన్నమాట, అనిల్ రెడ్డి అండ్ జాగరాణి మాతాజీ. సో వాళ్ళంతా కూడా టికెట్స్ బుకింగ్ కాడి నుంచి మిగిలిన అన్ని కోఆర్డినేషన్ వాళ్ళే చేస్తూ వచ్చారనమాట. యాక్చువల్గా ఫస్ట్ యాత్రలో అన్నీ నేనే చేసుకోవాల్సి వచ్చేది, టికెట్స్ బుకింగ్ చేయించడం, తర్వాత అకామిడేషన్స్, తర్వాత లోకల్ ట్రావెల్స్, ఫుడ్ అన్నీ కూడా. ఎందుకంటే వాళ్ళకి ఎవరికి తెలియదు ఇట్లా యాత్రలలో ఎలా ఏర్పాటు చేయాలి అనేసి. సో గత 7-8 సంవత్సరాలుగా ప్రతి యాత్ర కూడా వాళ్ళు కూడా రావడం, వాళ్ళతో పాటు బ్రహ్మం ఫ్యామిలీ, తర్వాత శారదా ఫ్యామిలీ, శారదా మాతాజీ వాళ్ళ ఫ్యామిలీ, ఇంకొక మెయిన్ టీం మెంబర్ మిస్ అయ్యాడు, రాహుల్ రెడ్డి అనమాట. సో వీళ్ళంతా ఈ 5-6 టీం మెంబర్స్ అంతా కూడా మంచిగా తయారు కావడం జరిగిందన్నమాట. సో ప్రభుజీ అన్నట్లుగా ఈ యాత్రలో నేను జీరో మేనేజ్మెంట్ చేశాను. సో స్పెషల్ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అనిల్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా. సో వాళ్ళు కూడా ప్రతి విషయంలో టికెట్స్ బుకింగ్ దగ్గర నుంచి అన్ని మీటింగ్స్ ఏర్పాటు చేయడం, తర్వాత యాత్రలో ఎటువంటి అవసరాలు ఉన్నారని ఆ అవసరాలన్నిటి కూడా వాళ్ళు ఎప్పుడు కూడా హెల్ప్ చేస్తూ ఉన్నారనమాట. సో ఈ 10 days నాకు కూడా భక్తిలో కొంచెం ముందుకు వెళ్ళడానికి మరియు ఇలాంటి పుణ్యక్షేత్రాలని, దివ్యక్షేత్రాలను అన్నింటినీ కూడా దర్శనం చేసుకునే అదృష్టం కలిగింది. సో దీనికోసం అనేసి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. 5 minutes ఉందా? మాతాజీ స్టోరీస్ వెరీ ఇంట్రెస్టింగ్. మాతాజీ స్టోరీస్ కూడా బాగా. సో 5 నిమిషాల్లో టైం ఉంది కాబట్టి అందరం కలిసి హరే కృష్ణ మహామంత్రం జపం చేద్దాం. ఎందుకంటే ఆఫ్టర్ దిస్ బిఫోర్ యా, సో మాతాజీ కూడా కొన్ని 2 నిమిషాలు చెప్తుందంట. తర్వాత మనం ఒక 5 నిమిషాల సేపు హరే కృష్ణ మహామంత్రం. మీ అందరు జప బ్యాగులు ఉన్నాయి, తెచ్చారా? జపమాల మీ అందరికి మీ చేతిలోనే ఉండాలన్నమాట. హరే కృష్ణ. అందరికీ ధన్యవాదాలు. రామకృష్ణ ప్రభుజీ మీకు స్పెషల్ ధన్యవాదాలు. ఎందుకంటే మమ్మల్ని నమ్మి మీరు మాకు సేవ ఇచ్చారు. మీరు అనుకున్నట్టుగా మేము సేవ చేయగలిగామో లేదో తెలియదు, కానీ ప్రయత్నించాము. సో మమ్మల్ని మీరు మీ ఆశీర్వాదాలు మాకు ఇవ్వండి. మీ అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే మీ అందరు చూస్తున్నారు, చార్ధామ్ యాత్ర అంటే మీరు ఏదో ఊరికి అలా వెళ్ళిపోయాము, ఏదో బృందావనం వెళ్ళాము, మాయాపురం వెళ్ళాము, అలా వెళ్ళిపోయాము అన్నట్టుగా అటువంటి యాత్ర కాదు. ఎందుకంటే చార్ధామ్ రావడం మనం నిశ్చయించుకుంటాం, టికెట్ కొనుక్కుంటాం, అంతవరకు మన చేతిలో ఉంటుంది. ఒక్కసారి మీరు హరిద్వార్కి వచ్చి గంగా దర్శనం చేసుకొని మీరు రోడ్ ఎక్కారు అంటే తర్వాత మన చేతిలో ఉండదు. అది మీరు అర్థం చేసుకున్నా చేసుకోకున్నా అది నిజమైన వాస్తవం. ఎందుకంటే పర్వతం మనకి పర్మిషన్ ఇవ్వాలి. పర్వతం పర్మిషన్ ఇస్తేనే మనం ముందుకెళ్తాం.
మీరు చూసారు ప్రతి క్షణం అనుక్షణం ఎంత ట్రాఫిక్ జామ్ ఉందో. మేము షెడ్యూల్ తయారు చేస్తాం, ఎందుకంటే మేము ఎన్నోసార్లు వచ్చాం కాబట్టి దాని ప్రకారం మేము షెడ్యూల్ తయారు చేస్తాం. కానీ ఆ షెడ్యూల్ వరకు రీచ్ అవ్వాలి అంటే భగవంతుడి యొక్క కృప కావాలి. మా ప్లాన్ నడవదు. ఇంకా మిమ్మల్ని అందరినీ ఇక్కడికి తీసుకురావడం వరకే మా ప్లాన్. ఇక్కడి నుంచి మొత్తం దర్శనం చేయించి మళ్ళీ ఇంటికి వెళ్ళడానికి భగవంతుడి యొక్క కృప కావాలి. అది మేము చేసే గొప్పతనం ఏం లేదు, అదంతా కూడా భగవంతుడు మీ పైన అనుగ్రహిస్తేనే అవుతుంది అది. సో మాకు తెలుసు, మేము కూడా మా వల్ల కూడా అపరాధాలు అయ్యి ఉంటాయి, మా మేనేజ్మెంట్లో కూడా అపరాధాలు అయ్యి ఉంటాయి. సో మీరు మీ యొక్క ఏమంటారు సహృదయంతో మమ్మల్ని క్షమించండి. ఎందుకంటే అందరూ ఒక్కొక్క దగ్గరికి వెళ్ళాలనుకుంటారు, ఒక్కొక్కటి ఏదో చూడాలనుకుంటారు, అన్నీ మిస్ అయిపోయి ఉంటారు. ఎందుకంటే టైం సహకరించలేదు. మీకు అనిపిస్తుండొచ్చు మీరు సరిగ్గా మేనేజ్ చేయలేదు కాబట్టి మేము చూడలేకపోయామని. పర్వాలేదు, మీరు అనుకోండి, మాకు ఇబ్బంది లేదు, మేము మా సాయశక్తులు ప్రయత్నించాము. ఇంకొకటి ఏంటంటే మమ్మల్ని క్షమించండి, ఎందుకంటే మీ యొక్క కోరికానుసారము మీరు వెళ్ళాల్సిన ప్లేస్కి వెళ్ళలేకపోయి ఉంటారు. సో దానికి మేము బాధపడుతున్నాము, చింతిస్తున్నాము. మీరు అందరు మమ్మల్ని క్షమించండి. హరే కృష్ణ. హరే కృష్ణ. మీరు కూడా కొద్దిసేపు ఒక 5 నిమిషాల సేపు జపం చేద్దాం. సో మీ అందరి జపమాలలు తీసుకోండి. దాంట్లో ఒక మెయిన్ హెడ్ ఉంటుంది కదా, ఎందుకంటే ఇంతసేపు విన్నాం కదా శివుడు ఏమని చెప్పాడు, ఎవరి దగ్గర నుంచి విన్నాడు, జపం చేయమని అనేసి, దీనివల్ల లాభం ఏంటిది అని అనేసి. సో కాబట్టి మనకు టైం ఉంది కాబట్టి మనం అందరం కూడా జపం చేద్దాం. తీసుకున్నారా? సో ఇది హెడ్. ఓకే, సో దీంట్లో ఫస్ట్ నాతో పాటు ఒక మంత్రం చెప్పండి చిన్నది, గురువుల యొక్క ఆశీర్వాదం కోసం. జయ శ్రీకృష్ణ చైతన్య, జయ శ్రీకృష్ణ చైతన్య, ప్రభు నిత్యానంద, ప్రభు నిత్యానంద, శ్రీ అద్వైత, శ్రీ అద్వైత, గదాధర, గదాధర, శ్రీవాసాది, శ్రీవాసాది, గౌర భక్త వృంద. గౌర భక్త బృంద. సో ఆ తర్వాత మొదటి దాని మీద మనం హరే కృష్ణ మహామంత్రం మొత్తం చెప్తాం అన్నమాట. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఆ తర్వాత రెండవ దానికి వెళ్తాం. సో ఇలా 108 పూజలు ఉంటాయి. 108 సార్లు హరే కృష్ణ మహామంత్రం చేయడానికి ఒక 7 నిమిషాలు పడుతుంది. సో మనం ఒక 7 నిమిషాల పాటు హరే కృష్ణ మంత్రం చేద్దాం. సో మనం చెప్పేది మన పక్కన వాళ్ళకి వినిపించే, అట్లీస్ట్ మన చెవిలో వినిపించేంత గట్టిగా చెప్పాలి అన్నమాట. నోట్లో మనసులో కాదు, ఓకే, పలకాలి. సో ఆ విధంగా జపం చేస్తూ ఉండాలి. అయితే జపం చేసేటప్పుడు మన మనస్సు అనేది ఎక్కడికెక్కడికో వెళ్తూ ఉంటుంది. తిరిగి మనస్సుని మళ్ళీ ఈ హరే కృష్ణ మహామంత్రం వినే విధంగా చేయాలి అన్నమాట. ఎలాగైతే తాబేలు దాని పక్కన ఒక రాయి వేసామనుకోండి, ఏం చేస్తుంది? తన తలని చేతులని ఎక్కడికి లాక్కుంటుంది? చిప్పలోకి లాక్కుంటుంది. సో అదేవిధంగా మన మనసు ఎటో దూరంగా వెళ్ళిపోతుంది అన్నమాట. ఒకసారి హాలియాకి వెళ్తుంది, ఒకసారి గజ్వేల్ వెళ్తుంది, ఒకసారి నిజామాబాద్ వెళ్తుంది, ఒకసారి అమెరికాకు వెళ్తుంది. ఇలా మన వాళ్ళు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడికంతా తిరిగి వద్దాం అనుకుంటుంది అన్నమాట. సో అలా కాకుండా ఏం చేయాలి? ఈ హరే కృష్ణ మహామంత్రం పైననే శ్రద్ధతోటి జపం చేయాలి అన్నమాట. ఓకే, సో అందరూ కూడా చాలా శ్రద్ధగా జపం చేద్దాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే,
हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे हरे
हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे
హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ. సో ఇంకొక చిన్న విషయం, ఈ మంత్రం చేయడానికి ఎటువంటి నియమాలు లేవు. మామూలుగా ఏదైనా భక్తి కార్యాలు చేయాలి అంటే ఎన్నో పద్ధతులు ఉంటాయి, నియమాలు ఉంటాయి, చేయకూడని ఉంటాయి. కానీ ఈ హరే కృష్ణ మహామంత్రం జపం చేయడానికి ఎటువంటి నియమాలు లేవు. ప్రతి ఒక్కరూ చేయొచ్చు, ఏ దేశం వాళ్ళైనా చేయొచ్చు, ఏ మతం వాళ్ళైనా చేయొచ్చు. పిల్లలు చేయొచ్చు, పెద్దలు చేయొచ్చు, మగవాళ్ళు చేయొచ్చు, ఆడవాళ్ళు చేయొచ్చు, తెల్లవాళ్ళు చేయొచ్చు, నల్లవాళ్ళు చేయొచ్చు, భారతీయులు చేయొచ్చు, ప్రతి ఒక్కరూ చేయొచ్చు అన్నమాట. అయ్యో ఈ మంత్రం చేయడం వల్ల ఏమైనా నియమాలు ఉంటాయేమో, మళ్ళీ ఆ నియమాలు పాటించకపోతే మనకు దాని యొక్క నెగటివ్గా ఎఫెక్ట్ అవుతుందేమో అని ఏమీ ఆలోచనలు పెట్టుకోకండి. సో చైతన్య మహాప్రభు ఎటువంటి నియమాలు పాటించకుండా ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయాలి అనేసి ఆదేశించడం జరిగింది అన్నమాట. సో కాబట్టి పగలు రాత్రి మధ్యాహ్నం సాయంత్రం బస్సులో ఉన్నా, ఫ్లైట్లో ఉన్నా, ట్రైన్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, ఎక్కడ ఉన్నా కానీ చేయవచ్చు. ఓకే. సో కాబట్టి ఈ హరే కృష్ణ మహామంత్రానికి ఎటువంటి నియమాలు లేవు. మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు. ఏదో ప్రభుజీ వచ్చాడు ఇన్ని చెప్పాడు కానీ ఈ మంత్రం చేస్తే ఏమైనా నియమాలు పాటించకపోతే మళ్ళీ మనకి చేస్తే ఏమైనా అవుతుందేమో అని ఏమి ఆలోచించాల్సిన అవసరం లేదన్నమాట. సో ప్రతిరోజు ప్రతి ప్లేస్లో ఎక్కడైనా కానీ ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయొచ్చు. ఓకే. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదకి జై, చార్ధామ్ యాత్రకి జై. సో అందరూ వెళ్ళేసి బ్రేక్ఫాస్ట్ తీసుకొని ఆ తర్వాత మీ లగేజెస్ కిందికి దించినట్లయితే లేదా రూమ్స్లో కనెక్ట్ చేసినట్లయితే వాళ్ళు షిఫ్ట్ చేసి తీసుకొస్తారు. హరే కృష్ణ. హరే కృష్ణ.